తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పెరేడ్ గ్రౌండ్లో ఉదయం, ట్యాంక్ బండ్పై సాయంత్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించనుంది ప్రభుత్వం. పెరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 9:30 సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్కు వెళ్తారు. తెలంగాణ ప్రజలకు పెరేడ్ గ్రౌండ్ నుంచి సందేశమిస్తారు సీఎం రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు సహా అన్ని వర్గాల వారిని ఆహ్వానించింది. సచివాలయం, హుస్సేన్ సాగర్, అమరుల స్మృతి చిహ్నాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించింది. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాక పెరేడ్ గ్రౌండ్కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీస్ బలగాల పెరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలుంటాయి. 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 25 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిసిన వెంటనే పోలీస్ సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేస్తారు. పెరేడ్ గ్రౌండ్లో ప్రధాన వేదికతో పాటు అతిథులు, ఆహ్వానితులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంజ్లను ఏర్పాటు చేశారు. 11:30 పెరేడ్ గ్రౌండ్లో వేడుకలు ముగుస్తాయి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం పెరేడ్ గ్రౌండ్స్కి 10 గంటలకు చేరుకుంటారు. అక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ప్రస్తుతం పెరేడ్ గ్రౌండ్స్లో కార్యక్రమాలు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే పోలీస్ కవాతు ప్రారంభమైంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఉత్సవాలకు హాజరు కాబోతున్నారు. సరిగ్గా 10 గంటల సమయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. జయ జయ హే తెలంగాణకు సంబంధించిన 2 వర్షన్స్, 2.5 నిమిషాలు, 5 సెకండ్లకు సంబంధించిన గీతాన్ని కూడా 2 వర్షన్స్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. గడిచిన 9 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసారి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి was in various color, hence this color was taken, the khaki. ఒక్కసారి చూడండి, క్రమశిక్షణకు, సమయ పాలనకు, అంకిత భావానికి అధికారులు చెప్పిన, ప్రభుత్వం ఆశించిన సేవ చేయడానికి మేమంతా సిద్ధం అంటున్న 10 బృందాలు మన ముందు ఉన్నాయి.
సంజయ్ కుమార్ జైన్ గారు సీనియర్ ఐపీఎస్ అధికారి, వారు అడిషనల్ డీజీపీగా లా అండ్ ఆర్డర్ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు.